అమెరికా వీసా సంక్షోభం నానాటికి ముదురుతోంది. ముందస్తుగా షెడ్యూల్ చేసినటువంటి H1B ఇంటర్వ్యూలను అగ్రరాజ్యం అకస్మాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నెల 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది చివరకు మరికొన్నిటిని ఏకంగా 2027 సంవత్సరానికి బదిలీ చేస్తున్నట్లు దరఖాస్తుదారులకు సమాచారం అందడంతో వారంతా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్క్ వీసాలను పునరుద్ధరించుకోవడానికి స్లాట్లను బుక్ చేసుకుని అమెరికా నుంచి భారత్కు వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. తమ కుటుంబాలను అమెరికాలో వదిలి వచ్చిన వీరంతా ఇప్పుడు ప్రయాణాలు రద్దు చేసుకోవడంతో పాటు ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే వీసా అపాయింట్మెంట్లు తీసుకున్న వారు గతంలో కేటాయించిన తేదీల్లో కాన్సులేట్లకు రావద్దని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ అయిందని ఈమెయిల్ వస్తే తదుపరి తేదీపై సహాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఇక పాత తేదీల ప్రకారం ఇంటర్వ్యూలకు వచ్చిన వారిని కాన్సులేట్లలోకి అనుమతించబోమని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇంటర్వ్యూల నిర్వహణలో జరుగుతున్న జాప్యం చాలా మంది కెరీర్లను దెబ్బతీస్తోందని, ఇది ఎన్నో కుటుంబాలను విడదీసిందంటూ ఇమిగ్రేషన్ న్యాయవాదులు పేర్కొంటున్నారు. మరోవైపు రాయబార కార్యాలయంలో వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ కోసం 12 నెలల వరకు జాప్యం చోటు చేసుకుంటున్నందున అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవాలని H1B, H4FJ వీసాలపై ఉన్న సిబ్బందికి గూగుల్, యాపిల్ కంపెనీలు సూచించాయి.